హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. సో తమ్నైల్ ఆల్రెడీ చూసుంటారు. మీకు ఆ తమ్నైల్ చూసే లోపలికి వచ్చుంటారు. ఈ పాటికి మీకు ఈ విషయం మ్యాటర్ మొత్తం అర్థమైంటుంది. థాయిలాండ్ వీసా ప్రాసెస్ అయితే మొత్తం చేంజ్ చేసేసినారు. మొత్తం అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోలేదు, కొద్దిపాటికి చేంజ్ చేసినారు. నెక్స్ట్ ఇప్పుడు మే 10th వరకు వీసా ఫ్రీ నడుస్తూ ఉంది కదా, అది మీరు లాస్ట్లో మాట్లాడతాను వీసా ఫ్రీ గురించి. థాయిలాండ్ ఇప్పుడు వీసా ఫ్రీ నడుస్తుంది కదా భయ్యా, ఇప్పుడు రూల్స్ అంతా ఎందుకు చేంజ్ చేసినారు అని మీరు అనుకోవచ్చు. మొత్తం మీ డౌట్స్కి అందరికీ క్లారిఫై చేస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే కొట్టుకోండి. నెక్స్ట్ ఎవరైతే థాయిలాండ్కి వెళ్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో పుష్ అవుతుంది. మీరు లైక్ కొట్టడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ థాయిలాండ్ అయితే వీసా ఫ్రీ నడుస్తూ ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో అసలు వాళ్ళు వీసా ఏం చూపించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ డైరెక్ట్గా మనకి ఫ్రీ కాబట్టి డబ్బులు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పోయినామా, స్టాంప్ కొట్టినారా, వెళ్ళిపోవచ్చు. అది ప్రజెంట్ అయితే నడుస్తూ ఉండేది. మే 10th వరకు అట్లా జరుగుతుంది. కానీ ఈరోజు డేట్ అంతా నేను షూట్ చేస్తున్న రోజు చూసుకోండి, మార్చ్ 5th మధ్యాహ్నం 1:53 గంటలకి నేనైతే షూట్ చేస్తున్నాను. మోస్ట్లీ మార్చ్ 6th or 7th ఈ వీడియో అనేది రిలీజ్ అవుతుంది. 1 by 1 వీసా రిక్వైర్మెంట్స్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి, సరేనా? ఫస్ట్ వీసా రిక్వైర్మెంట్ ఏమంటే, అట్లీస్ట్ మనకి పాస్పోర్ట్ ఉంటుంది కదా, 6 months వ్యాలిడిటీ ఉండాలి. రెగ్యులర్గా మన జనరల్ పాస్పోర్ట్ ఎంత ఉంటుంది, 10 years వ్యాలిడిటీ ఉంటుంది కదా. ఆ 10 yearsలో ఎక్స్పైర్ అయిపోదానికి 6 months ముందే ఉండాలి. 6 months వ్యాలిడిటీ ఉండాలి పాస్పోర్ట్. అట్లీస్ట్ 1 అప్లికేషన్ ఫామ్, అది అప్లికేషన్ ఫామ్ వీసా అరైవల్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడికి ఇస్తారు. మీరు వీసా అరైవల్ అక్కడికి దిగినారనుకోండి, మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు వీసా అరైవల్ ఉండే టైంలో. అది ఇప్పుడు కూడా ఇస్తున్నారంట అప్లికేషన్ ఫాము. అండ్ 2 కలర్ సైజ్ ఫోటోలు, చెవులు కనిపించాల. కలర్ సైజ్ ఫోటోలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, చెవులు కనిపించాల, ముక్కు కనిపించాల. చెవులు, ముక్కు, కళ్ళు అంతా క్లియర్గా కనిపించేటట్టు చూసుకోవాలా. దాని డైమెన్షన్స్ ఎంత అంటే 35 mm, 45 mm, 35 mm × 45 mm. మీరు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి అన్న వీసా ఫోటోలు తీపియండి అన్న, చెవులు పడేటట్టు తీయండి అన్న అంటే సరిపోతుంది. ఫోటో ఏ ఫోటో షాప్కి వెళ్ళినా కలర్ ఫోటో అవి అయితే తీసుకోండి. మినిమం ఒక 3-4 అయితే క్యారీ చేయండి, సరేనా? నెక్స్ట్ ఆ ఫోటోలు కూడా ఇప్పుడు మీది 3 నెలలు, మీరు ట్రిప్ స్టార్ట్ అవ్వడం 3 నెలలు ముందులోనే ఉండాలి ఆ పిక్చరు. ఎందుకంటే మన వాళ్ళు తెలిసిందే కదా, రకరకాల కట్టింగ్లు చేసుకుంటారు, వింత కట్టింగ్లు ఉంటాయి. మా అబ్బాయిలకి జస్ట్ కటింగ్ చేసుకుంటే ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది, ఆ విషయం మీకు తెలిసిందే. సో అదైతే ఒకటి. నెక్స్ట్ కవరింగ్ లెటరు మ్యాండేటరీ అయితే కాదు, కానీ ఎవరైనా ఇప్పుడు వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ సంపాదిస్తారు. సో వాళ్ళకి కవరింగ్ లెటర్ పెద్దగా అవసరం లేదు. ఇది మోస్ట్లీ థాయిలాండ్కి అవసరం అవ్వదు, మిగతా దేశాలకు అవసరం పడుతుంది. జస్ట్ మెన్షన్ చేస్తున్నారు దాన్ని అయితే. కవరింగ్ లెటర్ అయితే, కవరింగ్ లెటర్ ఏంది భయ్యా అని చెప్పి మళ్ళీ ఆశ్చర్యపడకండి. కవరింగ్ లెటర్ ఏమరా అంటే, ఇప్పుడు నేను నీకు స్పాన్సర్ చేస్తున్నాను ఈ అమౌంట్ అని చెప్పేసి మీ నాన్న దగ్గరన్నా మీ అన్న దగ్గరన్నా ఒక లెటర్ రాసి సంతకం పెట్టించుకొని పోవడం, అదే కవరింగ్ లెటర్ అంటారు. సో కవరింగ్ లెటర్ మ్యాండేటరీ అయితే కాదు, సరేనా? నెక్స్ట్ అయితే రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్ అయితే కావాలా. బోత్ మీరు థాయిలాండ్కి ఎంటర్ అయ్యేది, ఎగ్జిట్ అయ్యేది 2 ఫ్లైట్ టికెట్లు అయితే కావాలా. మీరు థాయిలాండ్ నుంచి వేరే కనెక్టెడ్ కంట్రీస్కి వెళ్తున్నారంటే, మా దగ్గర బస్ టికెట్ ఉంది, ట్రైన్ టికెట్ ఉంది అంటే ఒప్పుకోరు. ఖచ్చితంగా ఫ్లైట్ టికెటే చూపించాలా. అండ్ థాయిలాండ్కి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఎంటర్ అవ్వండి, ఎగ్జిట్ కంటే మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఎగ్జిట్ అవ్వండి. ఇప్పుడు మనం లావోస్లో ఉన్నాం, లావోస్ నుంచి మళ్ళీ మన క్యాంబోడియాకి రావాలంటే ఆన్ ద బస్ వే ఎంట్రీ లేదు ఇండియన్స్కి, పర్టికులర్గా ఇండియన్స్కి మాత్రం ఎంట్రీ లేదు. సో అలా అయితే ట్రైన్లోనో బస్సులోనో రాకండి, ఇంగ్లీష్ వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా అని చెప్పేసి. మనకైతే ఎంట్రీ లేదు, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి తగులుకొని చాలా ఆపస్తోపాలు పడినాను. అవే మీకు జరగకుండా ఉండాలంటే మన వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, సరేనా? అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏమన్నా హోటల్ కన్ఫర్మేషన్ అయ్యిందల్లా. మీరు మోస్ట్లీ ఇప్పుడు మీకు 1 week ఉందనుకోండి, 1 week మీకు మీ దగ్గర డబ్బులు ఉందంటే మీరు 1 week టికెట్స్ చేసుకోండి. మా దగ్గర డబ్బులు లేవంటే జస్ట్ 2 days టికెట్స్ చేసుకునండి. హోటళ్ళు మీరు మోస్ట్లీ బ్యాంకాక్లో బుక్ చేసుకున్న, పటాయాలో బుక్ చేసుకున్న, ఎక్కడ బుక్ చేసుకున్నా ఓకే, ఎందుకంటే మన వాళ్ళు మోస్ట్లీ అక్కడే ఉంటారు. అండ్ పుకెట్లో మీరు చూపిస్తానన్నా ఓకే, ఎందుకంటే మీ పుకెట్లో ల్యాండ్ అయ్యి పుకెట్లో చూపిస్తానన్నా నాకు అది పర్వాలేదు. అట్లీస్ట్ మినిమం 2 days అన్న హోటల్ బుకింగ్ అయితే చూపించండి మర్చిపోకుండా, సరేనా? అండ్ నెక్స్ట్ ఫోటో కాపీ ఆఫ్ క్రెడిట్ కార్డ్, ఒరిజినల్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అట్లీస్ట్ 6 months. మీకు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే మాత్రమే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ 6 months స్టేట్మెంట్స్ తీసుకోండి. ప్లస్ దాని ఒక ఫోటో కాపీ తీసుకోండి. ఒరిజినల్ ఏం వాళ్ళకి ఏం చూపించాల్సిన అవసరం లేదు, ఫోటో కాపీ మాత్రం ఉంటే సరిపోతుంది. అండ్ 6 months స్టేట్మెంట్స్ అయితే ఉండాలా. అండ్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ అట్లీస్ట్ 6 months అయితే ఉండాలా.
ఎందుకంటే నా దగ్గర నిధులు ఉన్నాయి, మీ దేశానికి వచ్చి నేను ఖర్చు పెట్టిన నా దగ్గర నిధులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ మనం చూపించాలా. మన దగ్గర సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపించాలా. అండ్ నెక్స్ట్ మోస్ట్ అందరూ ప్రజెంట్ ఇప్పుడు బాగా అందరికీ ఆల్మోస్ట్ తెలుసుంటుంది, పర్ పర్సన్కి 15,000 బాత్స్ అయితే మనం చూపించాలా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ల్యాండ్ అయిన వెంటనే ఇమిగ్రేషన్లో మనం 15,000 బాతులు అయితే చూపించాలా. అది సింగిల్స్కి అయితే, మీరు సోలో ట్రావెలర్స్కి అయితే 15,000 బాతులు చూపించాలా. అండ్ మీరు ఫ్యామిలీగా వెళ్తున్నారంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి 20,000 బాతులు అయితే చూపించాలా. అది మ్యాండేటరీ కింద చేసినారు ఖచ్చితంగా. ఇంకా మనకి అంత తాయి బాతులు ఎక్కడొస్తుంది భయ అని చెప్పి కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు. మోస్ట్లీ ఎయిర్పోర్ట్లో అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేదానికి అవాయిడ్ చేయండి. మీ సిటీస్లోనే మీరు ఎక్కడైతే ఉన్నారో మీ నియరెస్ట్ సిటీస్లోనే కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళండి. కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళ రూల్స్, వాళ్ళ కరెన్సీ ఎక్స్చేంజ్ రూల్స్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ దగ్గర అయితే మనీ ఎక్స్చేంజ్ చేసుకోండి. మీకు మంచి బెటర్ రేట్లో ఒక 4-5 మంది దగ్గర కనుక్కోండి, ఎవరు బెటర్ రేట్ ఇస్తారో రోజుకి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకోండి. మీ పాస్పోర్ట్ వాడి దగ్గర ఇలా సబ్మిట్ చేసి కరెన్సీ ఎక్స్చేంజ్ తీసుకోవాలా. మళ్ళీ పాస్పోర్ట్ ఇస్తానని ఏమైనా చేసేస్తారా, అవేం భయపడకండి. ఆథరైజ్డ్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి, సరేనా. ఎయిర్పోర్ట్లో మాత్రం కరెన్సీ ఎక్స్చేంజ్ అసలు చేయకండి, అది చాలా దారుణం, చాలా నష్టపోతారు మీరు. అదే చెప్పినా కదా. లేదు మీరు అట్లాగా అదే యూఎస్డీలో ఉన్నాయంటే యూఎస్డీలు కూడా క్యారీ చేయొచ్చు. ఓన్లీ తాయి బాతులే కాదు, మీరు యూఎస్డీలు కూడా క్యారీ చేసి థాయిలాండ్లోకి వెళ్ళి అక్కడ సూపర్ రిచ్ థాయిలాండ్ అని చెప్పేసి ఎక్స్చేంజ్ సెంటర్, టీటీ ఎక్స్చేంజ్, సూపర్ రిచ్ ఎక్స్చేంజ్ అని చెప్పి 2 ఎక్స్చేంజ్ సెంటర్లు ఉంటాయి. ఆ ఎక్స్చేంజ్ సెంటర్లు అయితే చేసుకోండి, చాలా మంచిగా ఎక్స్చేంజ్ రేట్స్ అయితే ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్, అదే నేను చెప్పినాను కదా, హోటల్ బుకింగ్లు 2 days హోటల్ బుకింగ్లు అయితే చూపించాలా. ఇవ్వండి ఖచ్చితంగా చేసుకోవాల్సింది. ముందు వీసా అరైవల్ ఉన్నప్పుడు 15 days మాత్రమే వాళ్ళు ఎంట్రీ ఇచ్చేవాళ్ళు. మనం 15 రోజులు మాత్రమే ఉండాలి ఆ దేశంలో, తర్వాత వెళ్ళిపోవాలా. వీసా ఫ్రీ పెట్టినప్పుడు మనకి 30 days వీసా అనేది ఇచ్చేవాళ్ళు. 30 రోజులు మనం ఆ దేశంలో ఉండొచ్చు. 30 రోజులు దాటింది అనుకోండి, ఉండడానికి అసలు నేనైతే సజెస్ట్ చేయను, ఉండకండి. ఎందుకంటే దాని తర్వాత మీకు మీ పాస్పోర్ట్లో రెడ్ స్టాంప్ పడిపోతుంది. రెడ్ స్టాంప్ పడింది అనుకోండి, వేరే దేశాలకు వెళ్ళాలన్నా మళ్ళీ థాయిలాండ్కి రావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. సో అట్లయితే చేయకండి. ఇవైతే ప్రజెంట్ ఉన్న రూల్స్, చేంజ్ అయిన రూల్స్. ఫ్రీ గురించి చెప్పినా కదా లాస్ట్లో మాడుకుందామని చెప్పేసి. May 10th వరకు వీసా ఫ్రీ ఉంది. ప్రజెంట్ కూడా ఈ రూల్స్ ఉన్నాయి, కానీ వీసా ఫ్రీ కూడా నడుస్తూ ఉంది. సో మీరు 30 days కన్నా ఎక్కువ రోజులు ఆ దేశంలో స్పెండ్ చేయాలంటే ఎంబసీలు ఉన్నాయి. చెన్నైలో ఉంది ఎంబసీ, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది. ఎంబసీస్కి వెళ్ళి మీకు వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంతా ఇచ్చి మీరు 30 days కన్నా 60 days స్టే చేయాలన్నా, 180 days స్టే చేయాలన్నా అక్కడి నుంచి వీసా తెచ్చుకోండి. చాలా ఈజీ వీసా, పెద్ద కష్టమేమి ఉండదు. వాళ్ళు జస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ పాస్పోర్ట్ సబ్మిట్ చేసిన అనుకోండి, స్టిక్కర్ స్టాంప్ వాడే వేసి మీ ఇంటికి పంపించేస్తాడు. మీరైతే హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఎన్ని రోజులు కావాలన్నా ఉండొచ్చు. వాడు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు మోస్ట్లీ మన వాళ్ళు ఉండరు. మోస్ట్లీ 1 week ఉండేది ఎక్కువ. అప్పటికే ఓపెన్ అంత డబ్బులు ఖర్చు అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ అయితే ఉండరు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఎవరైతే థాయిలాండ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇలాంటి క్రేజీ టిప్స్ మీకు ఇంకెవరు చెప్తారు నేను కాకుండా, సరేనా. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ థాయిలాండ్.